మేము కూడా పర్యటించాము. ఆ 3 పిల్లర్లు మాత్రమే కుంగిపోయినాయి. అదే రోజు కూడా మీరు ప్రభుత్వం మొత్తం చేసి కూలిపోయింది మొత్తం కూలగొడతామన్నారు. సంవత్సరం మీద 6 నెలలు అయింది. చెక్కు చెదిరిందా? ఎందుకు నీళ్ళు ఆపలేదు? మీరు కిందికి నిలవరిసిండ్రు. నేను రేవంత్ రెడ్డి ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. కొత్తగా ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టినప్పుడు బాత్రూంలో చిన్న లీక్ అవుతుంది, బాత్రూమ్ రిపేర్ చేసుకుంటావా? ఇల్లు మొత్తం కూలగొడతావా? బాత్రూమ్ రిపేర్ చేసుకోవా? కొత్త కట్టిన ఇంట్లో చిన్న రిపేర్ అయితే బాత్రూమ్ రిపేర్ చేసుకుని మళ్ళీ చదువుకుంటావా? జనరల్గా లీక్ అయ్యి ఉంటాయి కదా, అయితే దానికి ఇల్లు మొత్తం కూలగొడతావా? ఈరోజు ఒక కొత్త బస్సు కొని టైర్కు చిన్న ఫంక్షన్ అయితే టైర్ బస్సే కాలబెడతావా? ఇది నువ్వు బస్సు మొత్తం కాలిపోయింది అంటవా? ఇది నీ మూర్ఖత్వ ఆలోచనతో ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో అయోమయం గురి చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను. ఈరోజు నేను కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం రాకముందు కాంగ్రెస్ పరిపాలన కూడా ఉన్నాను నేను ఎమ్మెల్యేగా. 40-50 సంవత్సరాలు అరగోసపడ్డాం. ఇదే కరీంనగర్లలో ఒక ఎకరం పండియాలంటే ముప్పు తిప్పలు పడే పరిస్థితి వచ్చింది. సగభూములు ఎడారిగా ఉండే. మీరు తమ్మిడి హెట్టికాడ పూజ చేసి 8 సంవత్సరాలే అది తట్టె మట్టి తీయలేదు, కనీసం అనుమతులు పొందలేదు. నువ్వు తమ్మిడి హెట్టికట నువ్వు కట్టింటే ఈ కాళేశ్వరం ఎందుకు కడదు? తెలంగాణ ఎడారి ఉన్నదనే కదా కేసీఆర్ ఆలోచన చేసుకొని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాక మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లాలో భూమికి బరువైనంత పంట వండి వాస్తవం కాదా? మిడుమానైర్ నిండింది, ఎల్ఎండి నిండింది, మొత్తం జలాశయాలు నిండినాయి. భారతదేశంలో పంజాబ్ నుంచి పంట తీసినాం ఈరోజు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత బెనిఫిట్ ఉన్నాక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, నీళ్ళన్నీ కూడా మొత్తం రిపేర్ కూడా కిందికి పంపించేసినావు కదా. ఈరోజు ఎల్ఎండి మిడ్మానైర్ ఎండిపోతే నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటి యుద్ధాలు మళ్ళీ వచ్చినాయి. కరీంనగర్ లాంటి ప్రాంతాలలో 5 రోజులకోసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం అప్పుడు కాలుష్యం కట్టింది కదా, కాలుష్యంలో నీళ్ళు వచ్చినాయి కదా. ఈరోజు నీ ఫెయిల్యూర్ వలన 3 రిపేర్లు చేయక సంవత్సరం నుంచి నీళ్ళు మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతకు పోవడం వలన మళ్ళీ తెలంగాణ ఎండబెట్టిన ప్రభుత్వం మీది. మీ మీద వేయాలి కమిషన్. నిన్నగాక మొన్న గుల్జార్ హౌస్లో 17 మంది చనిపోయారు. ఒక్కసారి నా సీఎం గారు పోయి పరామర్శించారు, అక్కడ పోయారా? ఇది మీ యొక్క చరిత్ర. మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమాజం కోసము ఆయననే పెద్ద విజిలెన్స్ ఆఫీసర్గా అద్భుతంగా డిజైన్ చేసుకొని ఇక్కడ కరప్షన్కు తావు లేకుండా మొబిలైజేషన్ అడ్రస్లు తీసేసిన ఘనత కూడా ఈరోజు కేసీఆర్ గారిది. ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే తెలంగాణ సమాజం కడితే ఇంత విషయం చెబుతున్నా మీరు. ఇది తెలంగాణ సమాజం మీద మీరు ఇచ్చే నోటీసుగా భావిస్తాం. తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు ఇబ్బంది పెట్టేలో భాగంగానే ఉన్నది. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మీ 20% 30% కమిషన్ డైవర్ట్ చేసేందుకే మా యొక్క కమిషన్ యొక్క మా సీఎంకు మా కేసీఆర్ గారికి మీ యొక్క కమిషన్ నోటీసులు ఈ ప్రజల్లో మరచటానికే, ప్రజలలో ఒక నెగటివ్ థింకింగ్ మలచడానికే క్లోజ్ అయ్యే కమిషన్కు ఈరోజు మళ్ళీ 3 నోటీసులు అంటే కావాల్సుకొని క్రియేటివ్ చేసుకొని ఈరోజు